హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్ వర్క్ అనమాట. ఇది ఫ్లవర్ కూడా మీరు 6 లేయర్స్తో చిన్న ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఈ రింగ్ నాట్స్ అనేవి, ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలి ఏంటి, దీనికి సంబంధించిన డిజైన్ పేపర్స్ అనేవి కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి. ఆ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూస్తే ఈ డిజైన్ కూడా మీరు చక్కగా ఈ డిజైన్కి సంబంధించిన డిజైన్ పేపర్ కూడా పొందవచ్చు. ఆ డిజైన్ పేపర్స్లో ఒక పేపర్ కూడా ఉంది. ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటనేది కూడా పూర్తిగా మీరు ఈ డిజైన్ మొత్తం ఎలా కుట్టాలి, అసలు దీని ప్రైస్ ఎంత, మొత్తం వివరాలతో సహా కూడా నేను ఇంకో వీడియో కూడా చేశాను. అది డిస్క్రిప్షన్లో రెండో వీడియోగా పెట్టాను, ఖచ్చితంగా చూడండి. దాంతోపాటు ఈ డిజైన్ పేపర్ అనేది ఎలా కుట్టాలి పూర్తిగా ఫస్ట్ నుంచి ఎలా అనేది ఈ వర్క్ అంతా చేయాలనేది ఈ డిజైన్ మొత్తం తెలుసుకుందాం. చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి. ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ అనేది నడుస్తుంది మార్కెట్లో. ఈ డిజైన్ పేపర్ కూడా పొందవచ్చు. డిస్క్రిప్షన్లో వీడియో ఉందని చెప్పాను కదా. ఈ డిజైన్ అసలు ఎలా కుడతాం ఏంటనేది కూడా చాలా ఈజీ ట్రిక్తో కుట్టి చూపిస్తున్నాను. చూడండి N46 డిజైన్ ఇది ఎలా కుట్టాలో అనేది పూర్తిగా తెలుసుకుందాం. దీంట్లో మంచి టెక్నిక్స్ అనేవి ఉన్నాయి, ఖచ్చితంగా చివరిదాకా చూడండి. N46 డిజైన్ అనేది ఎలా కుట్టాలో ఈ స్టోన్స్ అనేవి అంటించి వర్క్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వర్క్ అనేది 46 డిజైన్ పేపర్ అనమాట. ఈ డిజైన్ అనేది ముందుగా మీరు ఈ స్టోన్స్ అనేవి అతికిచ్చేసిన తర్వాత, మొత్తం ఈ స్టోన్స్ అంతా అతికిచ్చేసిన తర్వాత దాని పక్కన నుంచి కరెక్ట్గా అవుట్లైన్ అనేది కుట్టాలి. మీరు షేప్ అనేది ఇక్కడ చూడండి, షేప్ అనేది కరెక్ట్గా తీసుకెళ్ళి ఇలా నీట్గా మీరు ఈ అవుట్లైన్స్ అనేవి ఇలా ఆనించుకుంటూ చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. దీనివల్ల ఏంటంటే ఈ వర్క్ అనేది అట్రాక్షన్ అయిపోతుంది. అట్రాక్షన్ అనేది బాగా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇలా అనేది ముందు దాన్ని ఏదైతే స్టోన్ పక్కన నుంచి తీసుకెళ్తే ఈ అవుట్లైన్ అనేది అంతా చక్కగా మీకు ఇలా అనేది మీరు ఖచ్చితంగా అవుట్లైన్ అనేది ముందు కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ వర్క్ అంతా నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కంపల్సరీ రింగ్ నాట్స్ వేసుకుంటేనే మీకు మంచి లుకింగ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా ఈ సన్న రింగ్ నాట్సే వేయండి. దీని ద్వారా ఏంటి తెలుసా, మీకు ఖచ్చితంగా మీకు చాలా నైఫ్ అనేది వస్తుంది. నైఫ్ అంటే ఏంటి, ఏదైతే ఈ రింగ్ నాట్ అనేది వేశారు ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ మీద పడుతూ రావాలి. ప్రతి రింగ్ నాట్స్ కూడా ఇలా పడుతూ రావాలి. ఇలా అనేది మీరు కరెక్ట్గా చుట్టూ అనేది రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మీరు రింగ్ నాట్స్ అనేవి పూర్తిగా నేర్చుకోవాలి. మగ్గం వర్క్ కోర్సులో 100% గ్యారెంటీగా నేర్చుకోవాలనుకుంటే చివరిలో ఒక వీడియో ఉంది, ఖచ్చితంగా చూడండి. మగ్గం వర్క్ అనేది 100% పూర్తిగా నేర్చుకోవచ్చు. ఫ్రీ డెమో వీడియోస్ కోసం కూడా ఆ నంబర్కి కాల్ చేస్తే మీకు పంపిస్తారు. ఈ చూడండి, ఈ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్ సైజ్ అనేది తీసుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసేయాలి. వేసినప్పుడు ఒక పక్కన ఒకటి ఉండాలన్నమాట. ఒక పక్కన ఒకటి అనేది రింగ్ నాట్స్ అనేవి చక్కగా వచ్చేయాలి. వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ అనేది ఎంత ఎక్సలెంట్గా అయిపోయిద్దో మీకే అర్థమైపోతుంది. మెల్లిమెల్లిగా 1, 2 వేస్తే కాదు, 4 వచ్చేటప్పటికి ఒక లుక్ వచ్చింది, ఇంకా 5వది వచ్చేటప్పటికి ఇంకా లుక్. ఇలా సైజ్ చూసుకోవాలి గాల్లో. మీరు ఈ గాల్లో ఈ సైజ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకుని ఇలా వదిలితే కరెక్ట్గా రింగ్ నాట్ అనేది పడుతుంది. మళ్ళీ పక్కన చూడండి, పక్కన అనేది మరొకటి అనేది ఇలా తీసుకుని ఈ సూదితో మరొకసారి సూదికి ఇలా చుట్టండి. 1, 2 సార్లు చుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ గుచ్చిన తర్వాత కరెక్ట్గా గాల్లో చూసుకోవాలి. ఆ సైజ్ అనేది ఎంత సైజ్ అనేది గాల్లో ఉంది అనేది అది పర్ఫెక్ట్గా చూసుకుని అక్కడ దారం అనేది కరెక్ట్గా వదిలేయాలి. ఇలా అనేది వదిలేసినప్పుడు పర్ఫెక్ట్గా రింగ్ నాట్ అనేది పడుతుంది. ఈ రింగ్ నాట్స్ అనేవి 4 వేసినప్పుడు బాగుండదు, కానీ మీరు ఇవన్నీ నిండుతూ పోతుంటే ఎంత ఎక్సలెంట్గా వస్తాయో చివర్లో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా అనేది ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఫస్ట్ రౌండ్ అనేది వేసేస్తాను. అంటే ఫస్ట్గా రౌండ్ చుట్టూ అనేది ఎలా వేయాలనేది పూర్తిగా చూపించేస్తాను. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చింది. ఫస్ట్ ఈ ఒక రౌండ్ అనమాట, చూడండి ఇలా మొదలైంది, ఇలా చుట్టూ తిరిగి ఇటు వచ్చింది అనమాట. ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ చూపిస్తా.
చూడండి, కావాలంటే జరదోసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ జరదోసి అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది సింపుల్ వర్క్, చాలా ఎక్సలెంట్ గా కూడా ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ అనేది ఇలా రింగ్ అనేది ఫస్ట్ రౌండ్ అనేది వేసేసాను. రెండో రౌండ్ అనేది ఖచ్చితంగా దీని పక్క నుంచి రెండింటి మధ్యలో సెంటర్ లో నుంచి ఇలా తీయాలి. తీసిన తర్వాత రెండో రౌండ్ అనేది ఖచ్చితంగా ఇలా రౌండ్ ఇలా తిప్పుకుని చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, 1 2 సూదికి ఇలా తిప్పుకుని నీట్ గా దాని సెంటర్ లోకి ఇలా గిచ్చిన తర్వాత కరెక్ట్ గా చూడండి ఈ సైజ్ అనేది కనిపిస్తుంది మీకు. ఆ సైజ్ అనేది మెయింటైన్ చేయండి. ఆ సైజ్ అనేది మెయిన్ అనమాట. ఎక్కడైతే మీరు పైనుంచి ఆ సైజ్ చూసుకుని కరెక్ట్గా ఆ చేతి పని సూదితో కరెక్ట్గా కింద నుంచి చెయ్యి లాగేశారనుకోండి, ఆ సైజే పడుతుంది. చూసారా, కొంచెం పెద్దది లాగాను, పెద్దది పడింది. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజే పడుతుంది. ఈ చూసారా, కొంచెం పెద్దది సైజ్ చూసి వదిలేసా, అందుకనే అది పెద్దది వచ్చింది. చూడండి, ఇలా అనేది ఏంటంటే ఇలా తిప్పిన తర్వాత రెండో రౌండ్ అనమాట. నేను మొదలుపెట్టింది రెండో రౌండ్. ఆ రెండో రౌండ్ అనేది రింగ్ నాట్స్ అనేవి నీట్గా చుట్టూ రావాలి. చుట్టూ అనేది ఇలా కవర్ చేసుకుంటూ ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఇలా రెండో రౌండ్ కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. చేసేసిన తర్వాత మీకు పూర్తిగా చూపిస్తాను అనమాట. రెండో రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ రింగ్ నాట్స్ అనేవి ఎలా అనేది కంప్లీట్ అయిందో చూపిస్తున్నాను. చూడండి, సెకండ్ రౌండ్లో లాస్ట్ రింగ్ నాట్ అనమాట. ఈ లాస్ట్ రింగ్ నాట్ కూడా ఇలా తిప్పేసి నీట్గా ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా ఇక గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసుకుని పర్ఫెక్ట్గా మీరు ఆ సైజ్ అనేది ఎలా వదలాలనేది పైనుంచి వేళల్లో ఇలా చూసుకుంటూ ఏదైతే రింగ్ నాట్ సైజ్ ఉందో ఆ సైజ్ని మీరు కరెక్ట్గా ఇలా వదలాలి. ఇలా వదిలితే ఆ సైజ్ అనేది అక్కడ పడిపోతుంది. చూసారు కదా, ఇదే అనమాట ఈ రింగ్ నాట్లో ట్రిక్ అనేది. దాని తర్వాత ఏంటి, మళ్ళీ చూడండి ఇక్కడ పక్క దీని మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ అనేది 3 రింగ్ నాట్స్ వేసేసి మధ్యలో ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించేటట్లుగా ఉండాలి. చూడండి, ఇక్కడ అనేది 3తో కవర్ చేసేయాలి ఫైనల్గా. లేదు వేరే కలర్ అనేది శారీలో ఉంది, ఖచ్చితంగా ఆ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మధ్యలో అనేది, అంటే కొంచెం షేడ్ అనేది కనిపించుకోవడానికి. ఇలా అనేది ఈ చుట్టూ అనేది 3 అనేవి రింగ్ నాట్స్ అనేవి వేసేసి ఇలా నీట్గా తిప్పేసి కరెక్ట్గా వేసేసి రింగ్ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా ఈ రింగ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత చూడండి, ఇలా చూడండి, ఈ పక్క కూడా చూడండి, అవతల పక్క కూడా ఇలా తీసేసి పర్ఫెక్ట్గా ఇలా రింగ్ అనేది తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఇటువైపు అనేది ఇలా వేసేసి ఆ రింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వచ్చేయాలి. చూసారా, 3 వచ్చేసాయి. 3 వచ్చినప్పుడు కూడా ఒక గ్యాప్ ఉంది, ఇంకో దానికి గ్యాప్ ఉంది, అంటే ఇటువైపు అనేది ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని కూడా కవర్ చేసామనుకోండి నీట్గా ఇలా అనేది ఇటుపక్క కూడా ఒక రింగ్ నాట్ అనేది వేసామనుకోండి, చూడండి ఎంత ఎక్సలెంట్గా ఈ ఫ్లవర్ అయిపోతుందో. చూడండి, ఇప్పుడు ఆ సైజ్ అనేది వదిలేసా. చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చేసిందో ఫ్లవర్ అనేది. మధ్యలో మీరు ఈ రింగ్ నాట్స్ దీంట్లో కరెక్ట్గా సెంటర్లో జర్కన్ స్టోన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ గమ్ముతో తర్వాత పెడదాం, ముందు అనేది వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఈ డిజైన్లో ఏంటంటే 46 డిజైన్లో అక్కడక్కడ ఇలాంటి డాట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా రింగ్ నాట్సే. లేదనుకుంటే మీరు రౌండ్ అనేది జరదోసి తిప్పేసి లోపల ఫిల్లింగ్ చేసేవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. బీడ్స్ అనేది పూసలు పెట్టి అటు ఇటు మధ్యలో మీరు కరెక్ట్గా కావాలనుకుంటే పూస కూడా పెట్టుకోవచ్చు. బీడ్స్ అనేవి ముందు ఒక బీడ్ పెట్టి అలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చి మధ్యలో ఒక గ్యాప్లో జర్కన్ స్టోన్ కూడా పెట్టేయవచ్చు. ఇలా రింగ్ నాట్ అనేది కూడా చుట్టూ అనేది దీని చుట్టూ కూడా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ లాగా ఇది కూడా ఎక్సలెంట్ అయిపోతుంది. ఎలా అనేది ఏంటంటే మీకు ఈ రౌండ్ అనేది కుట్టడం అనేది రింగ్ నాట్స్ వేయడం అనేది పర్ఫెక్ట్గా మీరు ట్రై చేస్తే కనుక వస్తుంది అనమాట. కరెక్ట్గా ఈ లైన్ మీదే వేయాలి. ఇలా తీసి ఈ రింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ రింగ్ నాట్ యొక్క సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇలా అనేది తీసిన తర్వాత చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళడమే ఈ ఫ్లవర్ లాగా తయారవుతుంది. ఎలా ఫ్లవర్ లాగా తయారవుతుందో మీరు చూడండి, అర్థమవుతుంది. ఇలా అనేది రౌండ్ అనేది వేసాను. ఇలా ఏంటంటే లోంగా నాట్ లాగా ఈ రింగ్ నాట్స్ అనమాట. ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళా చుట్టూ అనేది. ఇలా వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా సైజ్ అనేది గాల్లోని చూసుకుని వదులుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలనేది ఆ సైజు ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ లోంగా నాట్లో ఈ లోంగా టైప్లో రింగ్ నాట్స్ అనేవి చివర్లో వేసుకుంటూ వెళ్ళా. ఇలా ఫ్లవర్ అయిపోయింది. ఈ మధ్యలో గ్యాప్లో మీరు జర్కన్ స్టోన్ అనేది అంటించుకోండి. చూడండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఈ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించేసిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ ఆకు ఉంది చూసారా, ఈ ఆకు అనేది కరెక్ట్గా మీరు ఈ జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని నీట్గా మీరు ఇలా కుట్లు అనేవి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇది కంపల్సరీగా ఎందుకు తెలుసా, ఇది హైట్ కోసం కావాలి. ఈ జర్దోసి ముక్క అనేది ఇలా అనేది ఈ పక్క అంతా ఇలా వచ్చేయాలి. వెనక్కి వచ్చేసి 2 కుట్లు వేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇలా అనేది బయట పక్క అనేది 2 కుట్లు వేసిన తర్వాత
ఇలా అనేది 3 బీట్స్ అనేవి వదలాలి. 3 బీట్స్ అనేవి ఇలా వదిలేసి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ 3 బీట్స్ అన్నమాట ఇలా వదలాలి. ఇలా క్రాస్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇటు 2 కుట్లు, మళ్ళీ లోపల 2 కుట్లు, ఇలా బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా లోడింగ్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలా అనేది ఈ పక్కంతా ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ చూడండి ఈ పక్క కూడా కరెక్ట్గా మీరు ఇలా 3 బీట్స్ అనేవి తీసుకుని ఇటు 2 కుట్లు కుట్టి మళ్ళీ అవతల కుట్టు 2 కుట్లు కుట్టిన తర్వాత ఇటువైపు కూడా 2 కుట్లు. చూడండి ఈ లోడింగ్ ఈజీ అనమాట, చాలా సులభంగా వేసేవచ్చు. చూసారు కదా, ఇలా 3 అనేవి కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్తే ఎంత ఎక్సలెంట్ నైస్ వర్క్ అనేది మీ చేతిలోకి వచ్చేస్తుంది. చూడండి ఈ జర్దోసీలన్నీ ముందు ఇలా వేసుకోవాలి. ముందు ఇలా కుట్టేసిన తర్వాతే మీరు ఈ వర్క్లన్నీ కుట్టుకోవాలన్నమాట. ఇలా అనేది నెక్స్ట్ లాస్ట్లో ఈ వర్క్ అనేది ఇలా చేసుకోవాలి. లోడింగ్స్ అనేవి ఏంటి, ఫస్ట్ అనేది ఈ జర్దోసీలన్నీ ముందు ఇలా కుట్టేయాలి. ఆకులకి కుట్టేసిన తర్వాతే మీరు ఈ లోడింగ్స్ అంతా లాస్ట్లో కంప్లీట్ చేయాలి. అర్థమైంది కదా, ఇలా అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఇలా అనేది మీరు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ బీట్స్ అనేవి ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా కుట్టేసి ముడి వేసేయండి. ముడి వేసేయడం వల్ల ఏంటంటే కాటన్ దారంతో కుట్టాలి మెటీరియల్ ఏదైనా. కుట్టినప్పుడు ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఇలా అనేది లైన్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఇటువైపు అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి. చూడండి ఇక్కడ కూడా సేమ్ చేయాల్సిన పని ఏం లేదు. ఇలా అనేది కరెక్ట్గా మీరు బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి తీసుకుని ఇలా కరెక్ట్గా 2 కానీ ఒక్కొక్క దాని కానీ కుట్టు అనేది కుట్టుకుంటూ ఇలా అనేది ఒక్కొక్కటి 2 చప్పున ఇలా కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకుంటూ ఈ లైన్స్ అనేవి ఈ గమ్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఈ ఏదైతే హోల్స్ ఉన్నాయో చూసారా, దాంట్లోకి గమ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జర్కన్ స్టోన్స్ ఎలా అంటించాలో చూపిస్తాను చూడండి. ఇలా అనేవి జర్కన్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా ఇలా ఒక్కొక్కటి అనేది ఇలా పెట్టుకుంటూ నీట్గా ఇలా అనేది జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా 3 అనేవి పెట్టుకుంటే ఈ ఆరిన తర్వాత ఎక్సలెంట్గా ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ బీట్స్ ఉన్నాయి చూసారా, పూస పెట్టి 2 బీట్స్ అనేవి వెనకాల పెట్టాలి. చుట్టూ కుట్టేస్తే ఇలా నిండుగా అయిపోతుంది ఈ వర్క్ అంతా. ఇలా అనేది వర్క్ అంతా మీరు కంప్లీట్ చేసుకోండి. ఇది 46 డిజైన్ పేపర్ అనమాట. ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది ఇలా రింగ్ నాట్స్ తోనే వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయిపోతుంది. ఈ బీట్స్ వైట్ ముత్యం కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇది కూడా బాగా ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది వేసుకుంటారని చెప్పి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి. ఈ డిజైన్ పేపర్స్ అనేవి కావాలనుకుంటే మీకు అతి తక్కువ ధరలో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో పెట్టాను. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు ఈ డిజైన్ పేపర్స్ కూడా అందజేయడం జరుగుతుంది. మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి దాకా. ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి. మగ్గం వర్క్ అనేది 100% పూర్తిగా ఫ్రీ క్లాసెస్ అనేవి కూడా పూర్తిగా చూడండి. మగ్గం వర్క్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో
హ్యాండ్ వర్క్ సూదితో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు. చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.